బుడ్డారావు గారికి, సమావేశానికి వచ్చిన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, తెలుగుదేశం నాయకత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏ వ్యక్తి అయినా విలేకరి అంటే అతని అబ్జర్వేషన్ చాలా సున్నితంగా, చాలా పకడ్బందీగా, సమాజంలో ఎక్కడ కూడా అవాంతరం లేకుండా వాళ్ళు చెప్పే మాటలు సమాజానికి ఉపయుక్తంగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కావాలి. కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణరాజు గారు వాళ్ళు విలేకరులుగా వాళ్ళ జీవితం ప్రారంభించారు. ఇవాళ ఒక స్వచ్ఛమైన పేపర్కి ఎడిటర్స్ ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్తున్నా మీకు, బాబు గారి మీద అతి నమ్మకం తోటి, ఒక్క పిలుపుతోటి అమరావతి రైతులు వారి విలువైన పొలాల్ని 34,400 ఎకరాల్ని బాబు గారి పిలుపు మేరకు రాజధాని కట్టడానికి ఉచితంగా ఇచ్చి, వాళ్ళు 5 సంవత్సరాలు వీడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నానా తిప్పలు పడ్డారు. వాళ్ళు దేవుళ్ళ దగ్గర పోయి మా పొరాలకించమని పోతుంటే వాళ్లను లాఠీలతో కొట్టారు, ఆడవాళ్లను హింస పెట్టారు. కనీసం దుర్గాంబ తల్లి గారికి పోవడానికి అక్కడ 10-15 కిలోమీటర్లు కూడా నడవనీయకుండా వాళ్ళను హింసల పాలు చేశారు. ఎందుకంటే ఈ మాట మీకు అంటుంది, తన చిన్నతండ్రి హత్యకు గురైతే ఆయన సునీత మేడం, డాక్టర్ సునీత మేడం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు, నా అన్న ముఖ్యమంత్రి అయినా నాకు న్యాయం జరగదు అని ఇతర రాష్ట్రాలకు పంపండి, నా కోర్టుకు పంపండి, నా ఆర్గ్యుమెంట్ అక్కడైతే నాకు న్యాయం జరుగుతుందనే సదుద్దేశం తెలియపరిచినప్పుడే వీడు తన తలకాయని నేలకేసి గుర్తాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ రోజే ప్రపంచవ్యాప్తంగా వీడు హీనుడు, పుచ్చుడు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు సృష్టించిన అరాచకాల్ని మేకప్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కానీ రాజకీయంగా మళ్ళీ మేము బయటికి రావాలనే సదుద్దేశంతో ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో మొన్న గుళ్ళపాడులో 2 హత్యలు కూడా వాళ్ళు చేయించడానికి కారణం రాజకీయంగా మేము ఉన్నామనే ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కలగటానికి. కానీ ఇంకా 20 కాదు 25 సంవత్సరాల దాకా కూడా వైసీపీ వాళ్లకు భవిష్యత్తు లేదనేది చాలా క్లియర్ ప్రజల్లో. అయితే బాబు గారిని నంద్యాల నుంచి రాజమండ్రి పంపడానికి చాలా అగ్రెసివ్గా ప్రవర్తించి తీసుకెళ్లిన దాఖలాలు మనం చూసాం. అతను తప్పు చేయకపోయినా బాబు గారు వారిని తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టి హింసలు పెట్టారు. కానీ అమరావతి రాజధాని దేవతల రాజధాని అనేది వాస్తవం. ఎందుకంటే అమరలింగేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఉంది, అలాగనే శ్రీ మహావిష్ణువు అక్కడ దిగిన స్థలం, అలాగనే మన బుద్ధుడు నడయాడిన చోటంటే, బుద్ధ భగవానుడు నడయాడిన చోటంటే పీస్ఫుల్కి నిదర్శనం. ఆ నిదర్శనానికి పరాకాష్ఠ, ఆ నిదర్శనానికి ఒక ఉన్నత స్థానం కల్పించి బాబు గారు ఇది అమరావతి కాదు దేవతల రాజధాని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే అలాంటి చోట ఆడవాళ్ళు
ఆడవాళ్లను హేయంగా నీచంగా అక్కడ ఆడవాళ్లను చిత్రీకరించి మాట్లాడిన ఈ సాక్షి పేపర్లో మాట్లాడటం ఎంత దుర్మార్గం అంటే చెప్పలేనంత దుర్మార్గం. ఈ పేపర్ని సాక్షి పేపర్ని సాక్షి ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతరత్ర చోట కానీ లేకుండా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మన గవర్నమెంట్కు అని ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ సాక్షి పేపర్ని ఇప్పుడు తగలబెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని ఈ సమావేశం